హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కోర్టు ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి 2022 జనవరి టు నవంబర్ వరకు ఉన్నటువంటి నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. సో అది కూడా చూడండి. ఇప్పుడు పార్ట్ 2లో నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరూ చూడండి. మనకి కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన సిలబస్లో ఏపీ అలాగే ఇండియాకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఇండియాకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాలి. సో ఈ వీడియోలో నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియాకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. జనవరి 2020 నుంచి నవంబర్ వరకు ఉన్నటువంటి బిట్స్ అయితే చూద్దాము. అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఈ పర్టికులర్ కంటెంట్ ప్రిపేర్ చేయడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఇచ్చేటువంటి లైక్ మాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం అమల్లోకి అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. రీసైక్లింగ్ చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో 100 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగినటువంటి ప్లాస్టిక్ వస్తువులన్నిటిపైన కేంద్రం నిషేధం విధించింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎప్పటి నుంచి నిషేధించడం జరిగింది అని చెప్పేసి అడిగితే జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై బ్యాన్ చేస్తూ దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. సామాజిక మాధ్యమాలు, కాలేజీలు, స్కూళ్లలో ప్లాస్టిక్ ఎంత హానికరమో ప్రచారం చేయాలని తెలిపింది. ప్లాస్టిక్ స్టిక్స్ ఉన్నటువంటి ఇయర్బడ్స్, బెలూన్లు, ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ పుల్ల ఐస్ క్రీమ్లు, ప్లేట్స్, బ్యాగ్లు, కప్పులు, ఫోర్కులు, స్వీట్ బాక్సుల్ని చుట్టేటువంటి కవర్లతో సహా వివిధ వస్తువుల్ని కూడా నిబంధనలు ఉల్లంఘించి ఈ వస్తువులు ఎవరు తయారు చేసినా, వినియోగించినా 5 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో జూలై 10 తర్వాత ఈ ప్లాస్టిక్ వాడితే శిక్షలు, జరిమానాలు అమల్లోకి వస్తాయని దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగిందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి సంబంధించి ఎవరైనా తయారు చేసినా వాటిని అమ్మినా కూడా 5 సంవత్సరాలు జైలు శిక్ష అలాగే ₹1,00,000 జరిమానా కూడా విధించడం జరుగుతుందని ఇక్కడైతే మనకి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు అయితే జారీ చేసింది. జూలై 1 నుంచి బ్యాన్ అనేది ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై రావడం జరిగింది. సో ఈ కంటెంట్ అంతా కూడా చెప్తే మీకు ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి మళ్ళీ మీరు రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అందువల్ల ఈ మ్యాటర్ అంతా కూడా యాడ్ చేయడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి దక్షిణ భారతదేశంలోనే తొలి గ్రీన్ టాయిలెట్ రైలు ఏది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఉంది. గ్రీన్ టాయిలెట్ ట్రైన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. దక్షిణ మధ్య రైల్వే, అది కూడా విజయవాడ డివిజన్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్నటువంటి రైళ్లలో పినాకిని ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఓకే, పినాకిని ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రధానమైంది. దక్షిణ భారతదేశంలోనే మొదటి గ్రీన్ టాయిలెట్లు కలిగినటువంటి రైలు ఇదే. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి తమిళనాడులోని చెన్నై నగరం మధ్య ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులను తరలిస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో సౌత్ ఇండియాలో గ్రీన్ టాయిలెట్ కలిగినటువంటి ఏకైక ట్రైన్ ఇది, పినాకిని ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశంలోనే తొలి సోలార్ హైడ్రో విమానాశ్రయంగా దీనికి సంబంధించి గుర్తింపు దక్కించుకుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. తొలి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైనటువంటి ఘనత సాధించింది. దేశంలోనే తొలి పూర్తి స్థాయి హైడ్రో సోలార్ పవర్ ఎయిర్పోర్ట్గా గుర్తింపు దక్కించుకుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ అయితే ఉంది. సో ద ఫస్ట్ సోలార్ అండ్ హైడ్రో ఎయిర్పోర్ట్ ఇన్ ది కంట్రీ అని చెప్పేసి
ఇక్కడ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అప్డేటు. ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ మొత్తం హైడ్రో సోలార్ పవర్తోనే నడుస్తోంది. 2030 నాటికి పునరుత్పాదక ప్రయత్నంతో పూర్తి స్థాయి కార్బన్ ఉద్గార రహిత ఎయిర్పోర్ట్గా మార్చాలనేటువంటి ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడంలో ఇది ఒక ప్రధాన అడుగు అని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రకటించుకుంది. సుమారు 2 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించేటువంటి ప్రయత్నంగా తెలిపింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇండియాలోనే ఫస్ట్ సోలార్ అండ్ హైడ్రో ఎయిర్పోర్ట్ అన్నమాట ఇది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి సోలార్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. కేరళలో అతిపెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ను నెలకొల్పారు. సో ఇది దేశంలోనే పెద్దదిగా చెప్పుకోవచ్చు. సో అతిపెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ను కేరళలో ప్రారంభించడం జరిగింది. అది ఎవరు అంటే టాటా పవర్కు సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి టాటా పవరో సోలార్ సిస్టమ్స్ దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపింది. 101.6 మెగావాట్ల గరిష్ట సామర్థ్యంతో కేరళ బ్యాక్ వాటర్స్లోని దీన్ని నెలకొల్పినట్లుగా సంస్థ వారు తెలిపారు. కాయంకులంలో 350 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును స్థాపించినట్లు కంపెనీ వెల్లడించింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫ్లోటింగ్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, నీటి మీద ఈ విధంగా ఫ్లోట్ అయ్యే విధంగా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ని పెట్టి పవర్ని జనరేట్ చేస్తారనమాట. కింద ఆ పర్టికులర్ ఆ నదిలో లేదా సరస్సులో ఉండేటువంటి జంతువులకు కూడా ఎటువంటి హాని అయితే కలగదు. సో ఈ విధంగా మనకి రీసెంట్గా తెలంగాణలోనూ కూడా లాంచ్ చేశారు. అలాగే మన వైజాగ్లో కూడా సేమ్ ఇలాంటిదే ఒక ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అయితే ఉంది. కానీ కేరళలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ అయితే దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు అనమాట. సో లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ కేరళలో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టాటా సంస్థ యొక్క ఆధ్వర్యంలో. మరొక ప్రశ్న వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ T-Hub2 నిలిచింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్గా ఈ తెలంగాణ హబ్ మనకి రీసెంట్గా లాంచ్ చేశారు. తెలంగాణ హబ్ 2 అని చెప్పేసి మరొక ఇంక్యుబేటర్ హబ్ని వీరు లాంచ్ చేయడం జరిగింది. సో వరల్డ్ లార్జెస్ట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్ T-Hub2 అని చెప్పేసి ఇక్కడైతే చెప్పుకోవచ్చు. వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ T-Hub 2వ దశను రాష్ట్ర సీఎం కె చంద్రశేఖరరావు హైదరాబాద్లో ప్రారంభించారు. 400 కోట్లతో 3.62 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించినటువంటి ఈ 2వ దశలో ఒకే సమయంలో ఏకంగా 2,000కు పైగా స్టార్టప్లు కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుండటం గమనార్హం అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ T-Hubలో చేసేటువంటి పనులు ఏంటంటే చిన్న చిన్న సంస్థలు స్టార్ట్ చేస్తారు చూడండి, వాటిని స్టార్టప్స్ అంటారు. ఈ స్టార్టప్స్ స్టార్ట్ చేసినటువంటి వారు ఈ ఇంక్యుబేటర్లోనే అంటే ఈ పర్టికులర్ T-Hubలోనే ఆల్రెడీ T-Hub 1 అని చెప్పేసి ఉంది తెలంగాణలో. ఇప్పుడు ఈ T-Hub 2ని ప్రపంచంలోనే లార్జెస్ట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్గా దీనికి సంబంధించి లాంచ్ చేశారనమాట. సో ఇందులో ఈ స్టార్టప్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి బిజినెస్ని అయితే చేస్తూ ఉంటారనమాట. మరొక ప్రశ్న వచ్చేసి రాష్ట్రపతి స్వయంగా నామినేట్ చేసేటువంటి కొంతమంది ఎంపీలుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ ఇది. రాజ్యసభకు ఇటీవల సో వారి యొక్క కళల్ని వారి యొక్క పర్టికులర్ విషయాల్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు వీళ్ళని. సో రాజ్యసభకు ఇటీవల పిటి ఉష, ఇళయరాజా, వీరేంద్ర హెగ్డే అలాగే విజయేంద్ర ప్రసాద్ దీనికి సంబంధించి రాజ్యసభకి సంబంధించి ఎంపిక కావడం జరిగింది. బాహుబలి కథ రచయిత దర్శకులు రాజమౌళి తండ్రి కోడూరి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు సంగీత దర్శకులు దీనికి సంబంధించి ఇళయరాజా అలాగే భారతదేశ తొలితరం మేటి అథ్లెట్లలో ఒకరైనటువంటి పిటి ఉష అలాగే ధర్మస్థల క్షేత్ర ధర్మాధికారి అయినటువంటి ప్రముఖ సంఘ సేవకుడు వీరేంద్ర హెగ్డే రాష్ట్రపతి కోటాలో. ఓకే, సో నేను చెప్పాను కదా రాష్ట్రపతి కోటాలో కొంతమందిని రాష్ట్రపతి ఎటువంటి ఎలక్షన్స్ లేకుండా ఎటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు సపోర్ట్ లేకుండా సో రాష్ట్రపతి నామినేట్ చేస్తారనమాట. సో రాష్ట్రపతి కోటాలో సో వీరిని నామినేట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం జూలై 6వ తేదీన ప్రకటించింది. ఈ నలుగురు దక్షిణాదికి చెందినటువంటి వారే కావడం గమనార్హం అనమాట. పైన మెన్షన్ చేసినటువంటి నలుగురు కూడా ఒకరు ఆంధ్రప్రదేశ్ వారు, మరొకరు కర్ణాటక, మరొకరు కేరళ, ఇంకొకరు వచ్చేసి ఇళయరాజా తమిళనాడుకు సంబంధించినటువంటి సినీ సంగీత దర్శకులు. సో ఈ విధంగా ఈ నలుగురిని రాష్ట్రపతి కోటాలో దీనికి సంబంధించి రాష్ట్రపతి నామినేట్ చేయడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ ప్రశ్న వచ్చేసి దేశంలోనే తొలి మంకీ పాక్స్ కేసు ఎక్కడ నమోదైంది అని చెప్పేసి అడగొచ్చు. మనకి రీసెంట్గా కరోనా తగ్గిపోతుంది అనుకున్నటువంటి సమయంలో
మంకీ పాక్స్ కేసులు కూడా వచ్చాయి. అందులో ఫస్ట్ కేసు ఎక్కడ నమోదైందనేది చూసుకున్నట్లయితే కేరళలో ఓ వ్యక్తికి మంకీ పాక్స్ అనుమానిత లక్షణాలు బయటపడడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తిని అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చి టెస్టులు చేసిన తర్వాత అతనికి మంకీ పాక్స్ ఉందని చెప్పేసి తేలింది. సో మొట్టమొదటి మంకీ పాక్స్ కేసు మనకి కేరళ రాష్ట్రంలో బయటపడడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ ర్యాంకింగ్స్కి సంబంధించి ఇటీవల ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆహార భద్రత అమల్లో ఫస్ట్ ప్లేస్ సాధించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఒడిషా రాష్ట్రం అండి. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఫుడ్ సెక్యూరిటీ ర్యాంకింగ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆహార భద్రతకి సంబంధించి ఆహార భద్రతని సరిగ్గా అమలు చేసినటువంటి రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి ఆ లిస్ట్ తీస్తే అందులో ఫస్ట్ పొజిషన్ వచ్చినటువంటి స్టేట్ ఒడిస్సా అనమాట. రేషన్ దుకాణాల ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఒరిస్సా నిలిచింది. ఇక 2-3 స్థానాల్లో ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో నిలిచాయి. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి థర్డ్ ప్లేస్ వచ్చింది, సెకండ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఫస్ట్ వచ్చేసి ఒడిస్సా అనమాట. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి 12వ స్థానం దక్కింది. సో ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో ఈశాన్య హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నట్లయితే ప్రత్యేక కేటగిరీలో వాటిని తీసుకుంటే త్రిపుర మొదటి స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలు ఉన్నాయి. ఇవి హిల్ ఏరియాస్కి సంబంధించినటువంటి కొండ ప్రాంతాలకి సంబంధించినటువంటి రాష్ట్రాలు. వీటిని స్పెషల్ కేటగిరీ కింద ట్రీట్ చేసి తీసుకుంటే ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి త్రిపుర అనమాట. ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వైపు ఉంటుంది. ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం. సో ఈ విధంగా మనకి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అండ్ నార్మల్ స్టేట్స్కి సంబంధించిన ర్యాంకింగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి డిఆర్డిఓ ఇటీవల అన్మ్యాన్డ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని పరీక్షించి సక్సెస్ సాధించడం జరిగింది. మానవ రహిత యుద్ధ విమానం అనమాట. సో ఎటువంటి మనిషితో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా ప్రయాణించేటువంటి ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. సో దీన్ని రీసెంట్గా డిఆర్డిఓ టెస్ట్ చేయడం జరిగింది. సో ఇదే ఆ పర్టికులర్ అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్గా చెప్పుకోవచ్చు. భారత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ మరో మైలురాయి చేరుకుంది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ విమానాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోగం కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగినట్లు వెల్లడించింది. ఇది వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలలో స్వావలంబన దిశగా ఒక ముఖ్యమైనటువంటి అడుగు అని డిఆర్డిఓ ఒక ప్రకటనలో తెలిపింది అని ఎక్కడైతే మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో సక్సెస్ఫుల్గా దీన్ని టెస్ట్ చేయడం జరిగిందండి. సో డిఆర్డిఓ అన్మ్యాన్డ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని దీనికి సంబంధించి టెస్ట్ చేసింది. మరొక బిట్ వచ్చేసి ఇండియన్ నేవీకి సంబంధించింది. నేవీ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ జాతికి అంకితం చేశారు. సో లైట్ హెలికాప్టర్ అన్నమాట ఇది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే భారత నౌకాదళ వాయు కేంద్రం ఐఎన్ఎస్ డేగాలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఏఎల్హెచ్కు సంబంధించినటువంటి తొలి స్క్వాడ్రన్ను తూర్పు నౌకాదళపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా జాతికి అంకితం చేశారు. ఈ హెలికాప్టర్లను దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించారు. తూర్పు తీరంలో నిఘాకు సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ లోహ విహంగం ఉపయోగపడుతుంది. ఏఎల్హెచ్ తొలి స్క్వాడ్రన్కు క్రైస్టల్స్ అని నామకరణం చేశారు. చిట్టి డేగా అని దీని యొక్క అర్థం అనమాట. దీన్ని అత్యవసర వైద్య సదుపాయానికి ఎయిర్ అంబులెన్స్గా వినియోగిస్తారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీ ఈ యొక్క లైట్ హెలికాప్టర్ని సో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ని రీసెంట్గా జాతికి అంకితం చేయడం జరిగింది. దీన్ని ఏమని పిలుస్తారు అంటే క్రైస్టల్స్ అని చెప్పేసి నామకరణం చేశారు ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చేసి చిట్టి డేగా అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. దీనిని ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఎయిర్ అంబులెన్స్లుగా ఉపయోగించడం కోసం. దీన్ని అత్యవసర పరిస్థితుల్లో ఎవరినైనా ఇమ్మీడియట్గా తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ యొక్క చిట్టి డేగా లేదా క్రైస్టల్స్ని దీనికి సంబంధించి యూజ్ చేయడం జరుగుతుంది. మరొక అప్డేట్ వచ్చేసి కొత్తగా నిర్మించినటువంటి పార్లమెంటు బిల్డింగ్ మీద నూతన భవనంపై అతిపెద్ద జాతీయ చిహ్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఈ పర్టికులర్ 4 సింహాల జాతీయ చిహ్నాన్ని ఈ ఎంబ్లమ్ని లాంచ్ చేసినప్పుడు చాలా విమర్శలు అయితే వచ్చాయి. సో పూర్వకాలంలో ఉన్నటువంటి ఎంబ్లమ్కి ఈ ఎంబ్లమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడున్నటువంటి సింహాలు చూడడానికి చాలా గంభీరంగా కనిపించేవి, కానీ ఇప్పుడు లాంచ్ చేసినటువంటి ఈ సింహాలు చాలా క్రూరంగా కనిపిస్తున్నాయి. సో ఇది మీరు డిజైన్ చేయడంలో తప్పు చేశారు, బీజేపీ ప్రభుత్వం రాంగ్ చేసింది అని చెప్పేసి విపక్షాలు విమర్శలు అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది లార్జెస్ట్ నేషనల్ ఎంబ్లమ్ ఆన్ ది న్యూ బిల్డింగ్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో కొత్తగా మనకు ఒక పార్లమెంట్ కడుతున్నారు. సో దాన్ని విస్టా అని చెప్పేసి అంటారు.
సో ఆ పేరు పెట్టారనమాట. సో దానికి సంబంధించినటువంటి ఆ పార్లమెంట్ భవనం మీద ఈ అతిపెద్ద సో 4 సింహాలకు సంబంధించినటువంటి ఒక ఇండియన్ నేషనల్ ఎంబ్లమ్ని లాంచ్ చేయడం జరిగింది ప్రధాని మోడీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 4 సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. వచ్చే శీతాకాల సమావేశాలను నూతన భవనంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నటువంటి తరుణంలో 9,500 కిలోల బరువు 6.5 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి జాతీయ చిహ్నాన్ని ప్రధాని ఆవిష్కరించడం ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దీని వెయిట్ వచ్చేసి 9,500 కిలోలు అనమాట. ఇంకా హైట్ వచ్చేసి 6.5 మీటర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. మరొక అప్డేట్ వచ్చేసి జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022కి సంబంధించి సమానత్వంలో భారత్ స్థానం వచ్చేసి 135వ స్థానం అండి. సో మనకి ఈ విధంగా ఇండెక్స్లు రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, హ్యూమన్ హంగర్ ఇండెక్స్ అని, అలాగే వార్తాపత్రికలకి సంబంధించి స్వేచ్ఛకి సంబంధించినటువంటి పర్టికులర్ రిపోర్ట్స్ కావచ్చు, ఇలాగ జెండర్ గ్యాప్కి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇందులో టోటల్ 146 కంట్రీస్ని తీసుకుంటే అందులో ఇండియా యొక్క పొజిషను 135 అనమాట. సో ఆ విధంగా జెండర్ ఈక్వాలిటీ ఉందని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. చాలా వర్స్ట్గా ఉందని చెప్పుకోవాలన్నమాట. జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022ని ప్రపంచ ఆర్థిక వేదిక WEF విడుదల చేసింది. ఐస్లాండ్ మరోమారు లింగ సమానత్వంలో తన తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్లు ఉన్నాయి. మొత్తం 146 దేశాలకు ర్యాంకులు కేటాయించగా భారత్ స్థానం వచ్చేసి 135వ స్థానం అండి. ఫస్ట్ పొజిషన్ ఐస్లాండ్ ఉంటే సెకండ్ పొజిషన్ మనకి ఇక్కడ ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్లు ఉన్నాయి. సో మనకి ఇక్కడ మొత్తం 146 దేశాలను తీసుకుంటే మన పొజిషన్ వచ్చేసి 135 అనమాట. సో అంత జెండర్ గ్యాప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరొకటి వచ్చేసి ఎలక్ట్రిక్ హైవే అని చెప్పేసి ఒక కొత్త దీనికి సంబంధించినటువంటి పథకం అనుకోవచ్చు, లేకపోతే ఒక కొత్త కాన్సెప్ట్ అనుకోవచ్చు, ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దేశంలోనే తొలిసారి ఢిల్లీ, ముంబైల మధ్య ఎలక్ట్రిక్ హైవేని తీసుకురాబోతున్నట్లు కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ తెలిపారు. సో యాక్చువల్గా మనకి ఈ విధమైనటువంటి ఈ ఎలక్ట్రిక్ సప్లై ద్వారా ట్రైన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. కానీ ఇక మీదట ఫ్యూచర్లో మనకి ఢిల్లీ నుంచి ముంబై మధ్య ఒక హైవే వేసేసి దానిపైన ఈ విధంగా ఎలక్ట్రిక్ లైన్స్ పెట్టి సో దానిపైన ఎలాంటి వెహికల్స్ వెళ్లే విధంగా, ఎలక్ట్రిక్ తోటి వెహికల్స్ వెళ్లే విధంగా చేయబోతున్నట్లుగా ఇక్కడ నితిన్ గడ్కరీ ప్రకటించడం జరిగింది. తొలి రహదారిని దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైల మధ్య నిర్మించనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, ఉపరితల అంటే ల్యాండ్కి సంబంధించిందనమాట, ఈ రోడ్లు వేసేటువంటి ఫ్లైఓవర్స్కి సంబంధించి వీటికి సంబంధించినటువంటి మంత్రి, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ రహదారిపై ట్రాలీ బస్సుల మాదిరిగానే ట్రాలీ ట్రక్కులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దాని ద్వారా కాలుష్యం తగ్గడంతో పాటు సామర్థ్యం పెరుగుతుందని చెప్పేసి వారైతే తెలపడం జరిగింది. కాలుష్యం తగ్గుతుంది, అలాగే సామర్థ్యం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. కాకపోతే దీనికి సంబంధించి ఇది మన అంటే ఫార్మాలిటీ అనేది దీనికి సంబంధించి వర్క్లోకి రావడానికి సో చాలా టైం అయితే పడుతుంది. మరొక ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి భారతదేశానికి 15th ప్రెసిడెంట్గా 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం జరిగింది. సంతాల్ ఆదివాసీ తెగకు చెందినటువంటి సంతాల్ ఆదివాసీ తెగకు చెందినటువంటి గిరిజన ముద్దుబిడ్డ అయినటువంటి ద్రౌపది ముర్ము భారతదేశ 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. తద్వారా దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. స్వాతంత్రానంతరం జన్మించినటువంటి తొలి రాష్ట్రపతిగానే కాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టినటువంటి వారిలో అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈవిడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, అవేంటో చెప్తాను. అధికార ఎన్డీఏ తరపున బరిలో దిగినటువంటి ముర్ము జూలై 21న జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో దాదాపు 3/2 మెజారిటీతో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వారసురాలిగా 25వ తేదీన ఆవిడ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవి అధిష్ఠించనున్నటువంటి రెండో మహిళ ముర్ము అనమాట. సో ఫస్ట్ మనకి ఇండియాలో ఫస్ట్ మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే ప్రతిభా పాటిల్ అండి. సెకండ్ వన్ వచ్చేసి ఈవిడ ద్రౌపది ముర్ము గారు. సో ఇప్పటి వరకు పనిచేసినటువంటి రాష్ట్రపతుల్లో వయస్సు విషయంలో చూసుకుంటే అతి పిన్న వయస్కురాలు అన్నమాట ఈవిడ. అలాగే సంతాల్ ఆదివాసీ తెగకు చెందినటువంటి ఒక గిరిజన తెగకు చెందినటువంటి వ్యక్తి అన్నమాట ఈవిడ. దేశంలోనే మొదటిసారిగా తొలి గిరిజన రాష్ట్రపతిగా ఈవిడైతే రికార్డు సృష్టించారు. సో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఈవిడికి. సంతాల్ ఆదివాసీ తెగకు చెందినటువంటి వారు, గిరిజన
తెగకు గిరిజన క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అతి పిన్న వయస్కురాలు రాష్ట్రపతుల్లో, అలాగే రెండో మహిళ అనమాట రాష్ట్రపతికి సంబంధించి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 15వ రాష్ట్రపతిగా, ఓకే, సో 15వ రాష్ట్రపతిగా ఈవిడ ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. సో రాష్ట్రపతిని ఎవరు చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారో తెలుసా మీకు? సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సో వారు రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం అయితే చేయించడం జరుగుతుంది. మరొక అప్డేట్ వచ్చేసి నీతి ఆయోగ్స్ భారత ఆవిష్కరణల సూచి ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 రిపోర్ట్ను రిలీజ్ చేసింది. ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 భారత ఆవిష్కరణల సూచి 2021 మూడో ఎడిషన్ ర్యాంకుల్లో దేశంలో కర్ణాటక తొలి స్థానంలో నిలిస్తే తెలంగాణ రెండో స్థానంలో, హర్యానా మూడో స్థానంలో నిలిచాయి. 7 అంశాల్లో 66 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరును ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటిటివ్నెస్ ఐఎఫ్సి సహకారంతో నీతి ఆయోగ్ అధ్యయనం చేసి గ్లోబల్ ఇండియన్ ఇండెక్స్ స్కోర్ను కేటాయించింది. నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ, ఓకే, సో ఇది కూడా అడగొచ్చు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అంటే సుమన్ బెరీ అనమాట. సో జూలై 21వ తేదీన వారైతే ఆవిష్కరించడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021కి సంబంధించి మంచి ప్రతిభ కనబరిచినటువంటి రాష్ట్రాలు చూస్తే ఫస్ట్ వచ్చేసి కర్ణాటక, సెకండ్ వన్ వచ్చేసి తెలంగాణ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఎన్ఎస్ విక్రాంత్ ఆగస్టు 15న విధుల్లోకి తీసుకొని ఉన్నారని చెప్పేసి ఇచ్చారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఒక నావికా దళానికి సంబంధించినటువంటి పర్టికులర్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ లాంటిది అనమాట, అంటే యుద్ధ విమాన వాహక నౌక అనమాట. సో భారత నావికా దళం కొత్త శక్తిని సముపార్జించుకుంది. దేశీయంగా తయారైనటువంటి మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక విక్రాంత్ను కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ జూలై 28న నేవీకి అందజేసింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. కొచ్చిన్లో దీన్ని తయారు చేసి సో దీనికి సంబంధించి నేవీకి అందజేయడం జరిగిందనమాట. సో యుద్ధ విమాన వాహక నౌక అనమాట ఇది. సో విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా, భారత్లో 54కి చేరినటువంటి రామ్సార్ సైట్స్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో ఇప్పటి వరకు 49 రామ్సార్ సైట్లు ఉన్నాయి. వీటికి తోడుగా కొత్తగా మరొక 5 చిత్తడి నేలలను రామ్సార్ చిత్తడి నేలలుగా గుర్తించినట్లు భారత పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో తమిళనాడులోని పిచ్చవరం మాంగ్రోవ్, అలాగే పల్లికరణై చిత్తడి నేల, అలాగే కరికిలి పక్షుల సంరక్షణ కేంద్రం, మిజోరాంలోని పాలా చిత్తడి నేల, మధ్యప్రదేశ్లోని సఖ్యాసాగర్ చిత్తడి నేలలు ఉన్నాయన్నమాట. సో వీటితో కలిపి భారత్లో మొత్తం రామ్సార్ చిత్తడి నేలల సంఖ్య 54కి చేరింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. రామ్సార్ సైట్స్ ఇప్పటి వరకు దేశంలో 54 సైట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి రామ్సార్ సైట్స్ అంటే ఇవి చిత్తడి నేలలు అనమాట. సో వీటిని రామ్సార్ సైట్స్గా పిలుస్తారు. మరొక ప్రశ్న వచ్చేసి ఇంటర్నెట్ సర్వీస్. ఇక్కడ చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రం సొంత ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభించిందనమాట. సో దీనికి సంబంధించి కేరళాస్ ఇంటర్నెట్ కనెక్టింగ్ ది అన్కనెక్టెడ్ అనేటువంటి పేరుతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒక ఇంటర్నెట్ సర్వీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. విద్య, ఆరోగ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థలకు పేరుగాంచినటువంటి కేరళ ఇప్పుడు ఇంటర్నెట్ సేవలను అందించడంలోనూ ఆదర్శంగా నిలవబోతోంది. కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ లిమిటెడ్ KFON తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ DOT నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్ను పొందింది. దీనితో ఈ రాష్ట్రం భారతదేశంలోనే తన సొంత ఇంటర్నెట్ సేవలను కలిగినటువంటి తొలి రాష్ట్రంగా నిలిచింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో మొదటిది ఏది అంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనమాట. మరొక ప్రశ్న వచ్చేసి ఇండియన్ అంటార్కిటిక్ బిల్ ఒకటి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇండియన్ అంటార్కిటిక్ బిల్ 2022కి సంబంధించి ఆమోదం తెలిపారు. ఇది దేనికోసమనేది చూసుకుంటే అంటార్కిటికాలో పరిశోధనల కోసం మనకి 2 సంస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం. ఆ 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాలు ఏంటంటే మైత్రి భారతీయులు అనమాట. సో ఈ మైత్రి భారతీయుల్లో ఉండేటువంటి శాస్త్రవేత్తలకు వారి పరిశోధనలకు మన చట్టాలు వర్తింపజేసేందుకు గాను ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ప్రభుత్వం అయితే తెలుపుతోంది. సో ఇండియన్ అంటార్కిటిక్ బిల్ 2022కి సంబంధించి తీసుకురావడానికి ముఖ్య రీజన్ ఇదే అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పింగళి వెంకయ్య గారికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్ ఇది. పింగళి గారి పేరుతో పోస్టల్ స్టాంప్ని భారతదేశ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.
సెంటర్ టు రిలీజ్ స్పెషల్ పోస్టేజ్ స్టాంప్ ఇన్ మెమరీ ఆఫ్ పింగళి వెంకయ్య అని చెప్పేసి ఇచ్చారు. జాతీయ జెండా రూపకర్త తెలుగు తేజమైనటువంటి పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 2న ఢిల్లీలో ఘనంగా తిరంగా ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు కేంద్రం నివాళి అర్పించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగినటువంటి కార్యక్రమంలో పింగళి పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అనమాట. సో పింగళి వెంకయ్య గారి పేరుతో ఒక పోస్టల్ స్టాంప్ని విడుదల చేయడం జరిగింది. మరొకటి వచ్చేసి కార్గిల్ .5140 పేరు ఇకపై గన్ హిల్ అని చెప్పేసి మార్చడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటనేది చూద్దాము. యుద్ధంలో శతఘ్ని దళాల త్యాగాలకు గుర్తుగా పేరు మార్పు చేశారు. కార్గిల్ యుద్ధ సమయంలో కీలకమైనటువంటి ఒక ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడంలో భారత శతఘ్ని దళాలు చేసినటువంటి త్యాగాలకు గుర్తుగా ఆ ప్రాంతానికి గన్ హిల్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. 1999లో ద్రాస్లోని .5140 అనేది టోలోలింగ్ పర్వత సముద్ర మట్టానికి 16,962 అడుగుల ఎత్తులో ఉంది. టోలోలింగ్ పర్వత పంక్తిలోనే ఇది ఎత్తైనటువంటి ప్రదేశం. మన వీర జవాన్ల సేవలకు గుర్తుగా తాజాగా కొత్త పేరునైతే ఖరారు చేశారు. సో .5140ని మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గన్ హిల్ అని చెప్పేసి పేరైతే మార్చడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి 14th వైస్ ప్రెసిడెంట్గా ధన్కడ్ జగదీప్ ధన్కడ్ గారు ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగిందండి. సో యాక్చువల్గా రాష్ట్రపతి వచ్చేసి 15th రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, 14th ఉపరాష్ట్రపతి వచ్చేసి జగదీప్ ధన్కడ్ గారు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే భారత ఉపరాష్ట్రపతిగా దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవిలో జగదీప్ ధన్కడ్ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం అయితే చేశారు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి వచ్చేసి 15th 14th వచ్చేసి జగదీప్ ధన్కడ్ గారు ఉపరాష్ట్రపతి అనమాట. అలాగే మరొక నియామకం వచ్చేసి భారతదేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు అంటే ఇక్కడ ఉదయ్ ఉమేష్ లలిత్ గారు ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఆయన రీసెంట్గా రిటైర్ అయ్యారు. ఆయన ప్లేస్లో ఇంకొకరు కూడా వచ్చారు 50th ప్రధాన న్యాయమూర్తిగా. అయితే 49th ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని చెప్పేసి కూడా అడగొచ్చు. సో యుయు లలిత్ గారు 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి ఎలక్ట్రిక్ బస్సుల్ని మొదటిసారిగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ముంబైలో ఆవిష్కరించబోతున్నారు. దేశంలో తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు ప్రారంభించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసినటువంటి ఈ డబుల్ డెక్కర్ ఏసీ బస్సులను కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో ఆవిష్కరించారు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్లో కూడా ఉన్నాయి, కానీ ఇది ఎలక్ట్రిక్ బస్సులు అనమాట ఇవి. సో ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని మొదటిసారి ముంబైలో అయితే ఆవిష్కరించారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఉత్తమ కథల సంకలనంలో వేంపల్లె కథకు స్థానం అని చెప్పేసి ఇక్కడ మనకి అప్డేట్ అయితే వచ్చింది. జాతీయ స్థాయిలో అలోఫ్ బుక్ కంపెనీ ప్రచురించినటువంటి ఉత్తమ కథల సంకలనంలో వైఎస్ఆర్ జిల్లాకు చెందినటువంటి యువ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత వేంపల్లె షరీఫ్ కథకు చోటు లభించింది. ఉత్తమ సాహిత్య ప్రచురణ సంస్థగా దక్షిణాసియా దేశాల్లో ఎంతో ఆదరణ కలిగినటువంటి అలోఫ్ బుక్ కంపెనీ ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా ప్రచురించినటువంటి జాతీయ ఉత్తమ వర్తమాన కథల ఆంగ్ల సంకలనంలో తెలుగు నుంచి వేంపల్లె షరీఫ్ రాసినటువంటి ఒంటి చెయ్యి కథకు చోటు దక్కింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఒంటి చెయ్యి అంటే మీకు గుర్తొచ్చే ఉంటుంది, ఇక్కడ రీసెంట్గా మనకి ఎన్టీఆర్ సినిమా ఒకటి వచ్చింది చూసారా, అరవింద సమేత వీరరాఘవ అని చెప్పేసి సినిమా వచ్చింది. అందులో ఒంటి చెయ్యి అని చెప్పేసి ఒక విలన్ ఉంటాడు, మీరు చూసే ఉంటారు. సో ఆ పేరు మీద దాని నుంచి తీసుకున్నటువంటి స్టోరీనే ఇది కూడా ఆ సినిమాకి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వేంపల్లె షరీఫ్ రాసినటువంటి ఒంటి చెయ్యి కథకు ఇక్కడ అలోఫ్ బుక్ కంపెనీ చోటైతే కల్పించడం జరిగిందండి. మరొక అప్డేట్ వచ్చేసి దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్ను అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రారంభించారు. ఫిజికల్ క్లాసెస్ ఏమీ ఉండవు. ఇండియాలో ఎవరైనా కూడా ఈ వర్చువల్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. అసలు దాని ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్ను ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఈ స్కూల్లో చేరేందుకు అర్హులేనని తెలిపారు. 9 నుంచి 12వ తరగతి వరకు 13 నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థులు చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్, సియుఈటి అలాగే జేఈఈ వంటి పరీక్షలకు ఈ వర్చువల్ పాఠశాలలో నిపుణులతో శిక్షణ ఇస్తామని చెప్పేసి
కేజ్రీవాల్ అయితే తెలపడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఒక వర్చువల్ స్కూల్ని ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి దేశంలో ఎవరైనా కూడా 9 నుంచి 12వ తరగతి వరకు, అలాగే 13 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారు ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి నేతాజీ స్టాట్యూని ఇటీవల ఆవిష్కరించారు. ఆధునీకరించినటువంటి ఇండియా గేట్ ప్రాంతంలో 28 అడుగుల ఎత్తైన 65 టన్నుల బరువైనటువంటి నేతాజీ ఏకశిల గ్రానైట్ విగ్రహాన్ని ప్రధాని మోడీ సెప్టెంబర్ 8న ఆవిష్కరించడం జరిగింది. సో ఆ విగ్రహం ఇదే అనమాట. సో ఆధునీకరించినటువంటి ఇండియా గేట్ ఏదైతే ఉందో అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏకశిల గ్రానైట్ విగ్రహం, ఒక గ్రానైట్ ఉంది అనుకుంటే అది ఒక శిల అనమాట, ఒకటే రాయి, దాన్ని చెక్కి ఆయన రూపాన్ని తీసుకురావడం జరిగింది. సో నేతాజీ ఏకశిల గ్రానైట్ విగ్రహాన్ని 28 అడుగులు ఎత్తున్నటువంటి యొక్క విగ్రహాన్ని సెప్టెంబర్ 8న సో ఢిల్లీలో ఆవిష్కరించారు. మరొక ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి కూనో నేషనల్ పార్క్లో 70 ఏళ్ల తర్వాత భారత్కు తిరిగి వచ్చిన చీతాలు అని చెప్పేసి ఇచ్చారు. సో కూనో నేషనల్ పార్క్లో వదిలిన మోదీ అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మిషన్ చీతా పేరిట ఆఫ్రికాలోని నమీబియా నుంచి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా అడగొచ్చు. ఆఫ్రికాలోని నమీబియా నుంచి కేంద్రం రప్పించినటువంటి 8 చీతాలు ప్రత్యేక విమానంలో 10 గంటలు సుదీర్ఘ ప్రయాణం చేసి సెప్టెంబర్ 17న గ్వాలియర్లో చేరుకున్నాయి. అక్కడి నుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లో కునోకు తీసుకురావడం జరిగింది. సో కునో అనేది ఒక నేషనల్ పార్క్ అనమాట. సో ఈ కునో నేషనల్ పార్క్లో మోదీ చేతుల మీదుగా ఈ యొక్క చీతాలను వదలడం జరిగింది. మిషన్ చీతా పేరుతో నమీబియా నుంచి ఈ యొక్క 8 చీతాలను తీసుకురావడం జరిగింది. మరొకటి వచ్చేసి స్టెల్త్ వార్షిప్ తారాగిరి జలప్రవేశం చేసింది అని చెప్పేసి ఇచ్చారు. స్వదేశీ పరిజ్ఞానంతో, అంటే మన ఓన్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఈ యొక్క యుద్ధ నౌక అనమాట. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి స్టెల్త్ యుద్ధ నౌక తారాగిరి ఇటీవల జలప్రవేశం చేసింది. ప్రాజెక్టు 17A శ్రేణిలో ఇది 3వ యుద్ధ నౌక. ముంబైలోని మజ్గావ్ డాక్ లిమిటెడ్ MDLలో దీన్ని నిర్మించారు. తారాగిరిని సమీకృత విధానాన్ని ఉపయోగించి నిర్మించారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. తారాగిరి అయినటువంటి యొక్క యుద్ధ నౌక, స్టెల్త్ యుద్ధ నౌక, దీని పేరు తారాగిరి. సో జలప్రవేశం అయితే చేసిందనమాట. అంటే లాంచ్ చేశారు, అది ఇంకా వర్క్లోకి వస్తుంది. ఇంకా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక తీర్పు అయితే ఇచ్చింది రీసెంట్గా. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. చట్ట ప్రకారం సురక్షితమైనటువంటి అబార్షన్ మహిళలందరూ చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబర్ 20వ తేదీన వెల్లడించింది. అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళ వైవాహిక స్థితిని ప్రామాణికంగా పరిగణించలేమని తెలిపింది. పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్ చేయించుకునేటువంటి హక్కు మహిళకు ఉందని తెలిపింది. పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్ చేయించుకోవచ్చని పేర్కొంది. గర్భం దాల్చినటువంటి 24 వారాల వరకు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ MTP చట్టం ప్రకారం అబార్షన్కు అనుమతినిచ్చింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. గర్భం దాల్చినటువంటి 24 వారాల వరకు, 24 వారాల్లోపు పెళ్ళి అయిన అమ్మాయి అయినా పెళ్లి కాని అమ్మాయి అయినా వారు అబార్షన్ చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు, అది వారి యొక్క ఇష్టం అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. మరొక బిట్ వచ్చేసి PM ప్రణామ్ స్కీమ్ని ఒకటి లాంచ్ చేశారు. రసాయన ఎరువులకు PM ప్రణామ్తో చెక్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రసాయన ఎరువులపై సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ PM ప్రణామ్. PM ప్రణామ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అనేది దీనికి సంబంధించిన అబ్రివేషన్ అనమాట. ఈ యోజనను తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరగడం, వాటిపై రాయితీలు మోయలేని భారంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇంకా ఒడిశా కోర్టుల్లో కాగిత రహిత సేవలు ప్రారంభం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఒడిశాలో ఉన్నటువంటి మొత్తం 30 జిల్లాల్లో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో, అంటే జిల్లా కోర్టుల్లో కాగిత రహిత అంటే ఫైలింగ్ వ్యవస్థను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి UU లలిత్ ప్రారంభించడం జరిగిందనమాట. సో UU లలిత్ ఎన్నోవ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి అంటే 49వ ప్రధాన న్యాయమూర్తి.
మరొక అప్డేట్ వచ్చేసి 5G సేవలను ఇటీవల భారత ప్రధాని మోడీ ప్రారంభించారండి. మన ఇండియాలో కూడా 5G సేవల్ని లాంచ్ చేశారు, మీ అందరికీ తెలుసు. అది కూడా మెట్రో సిటీస్లో లాంచ్ చేయడం జరిగింది. అత్యంత హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలకు చిరునామాగా మారనున్నటువంటి 5వ తరం 5G టెలి సేవలను దేశ ప్రజలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. టెలి సేవల రంగంలో విప్లవాత్మక మార్పులకు, టెలి వాణిజ్య రంగంలో అనంతమైనటువంటి అవకాశాలకు నాంది పలికామని 5G సేవల ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ ప్రకటించారు. 5G టెలిఫోన్ సర్వీసుల శ్రీకారానికి ఎప్పుడు లాంచ్ చేశారు అంటే అక్టోబర్ 1న ఆరో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో 5G సేవలను ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అంటే అక్టోబర్ 1న అండి. అక్టోబర్ 1న 5G సేవల్ని ఇండియాలో లాంచ్ చేశారు. తర్వాత కేరళ పోలీస్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది. కేరళ పోలీసులకు యాంటీ డ్రోన్ వాహనం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. వారు ఒక యాంటీ డ్రోన్ వాహనాన్ని తయారు చేసుకున్నారు. యాంటీ డ్రోన్ వాహనాన్ని సమకూర్చుకుని తొలిసారిగా దేశంలోనే ఈ సదుపాయాన్ని పొందినటువంటి వారుగా కేరళ పోలీసులు వినుతికెక్కారు. అంతేకాదు ఈగల్ ఐగా వ్యవహరిస్తున్నటువంటి ఈ వాహనాన్ని ఆ శాఖకే చెందినటువంటి డ్రోన్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ 80 లక్షలతో అభివృద్ధి చేయడం విశేషం. దీని సహాయంతో అనుమతి లేకుండా ఎగిరేటువంటి, దాడికి పాల్పడేటువంటి డ్రోన్లను కూల్చివేస్తారు. విమానాశ్రయాలు, ప్రముఖులు ఎక్కువగా సంచరించేటువంటి ప్రాంతాల్లో ఈ వాహనాన్ని మోహరిస్తారు. ఇందులోని యాంటీ డ్రోన్ వ్యవస్థ 5 కిలోమీటర్ల పరిధిలో అనుమతులు లేకుండా వినియోగించేటువంటి డ్రోన్లను గుర్తించడంతో పాటు వాటిని కూల్చివేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా పర్యటనకి సీఎం వెళ్ళారనుకోండి, ఆ ప్రాంతంలో ఈ పర్టికులర్ యాంటీ డ్రోన్ వాహనాన్ని పెడతారు. సో ఆ యాంటీ డ్రోన్ వాహనం ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి రేడియస్లో ఉన్నటువంటి ఏ డ్రోన్ అయినా కూడా, ఓకే, సో 5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ఏ డ్రోన్ అయినా కూడా కూల్చివేస్తుంది అనమాట. ఇంకా మరొకటి వచ్చేసి చండీగఢ్ ఎయిర్పోర్ట్కు భగత్ సింగ్ పేరు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. చండీగఢ్ ఎయిర్పోర్ట్ పేరును షహీద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా షహీద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా మార్చుతున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. మన్ కీ బాత్ 93వ ఎడిషన్లో దేశ ప్రజలతో ఆల్ ఇండియా రేడియోలో ప్రధాని మాట్లాడడం జరిగింది. మొహాలీ చండీగఢ్ ఎయిర్పోర్ట్ పేరును షహీద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా మార్చాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొహాలీ చండీగఢ్కి సంబంధించినటువంటి యొక్క ఎయిర్పోర్ట్ను ఇక్కడ షహీద్ భగత్ సింగ్గా పేరైతే మార్చారు. మరొక అప్డేట్ వచ్చేసి సోలార్ విలేజ్గా ఇక్కడ చూసుకున్నట్లయితే సంపూర్ణ సౌర గ్రామంగా మొతేరా నిలిచిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గుజరాత్స్ మొతేరా ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ విలేజ్గా ఇక్కడైతే రికార్డు సృష్టించింది. గుజరాత్ రాష్ట్రం మొహసనా జిల్లాలోని మొతేరా గ్రామాన్ని దేశంలోనే మొట్టమొదటి సంపూర్ణ సౌర గ్రామంగా ప్రధాని మోడీ అధికారికంగా ప్రకటించారు. సూర్య దేవాలయం ఉన్నటువంటి గ్రామంగానే మొతేరాకు పేరుంది. ఇప్పుడు సౌర గ్రామంగా కూడా పేరు తెచ్చుకుంటుంది అని చెప్పేసి మోదీ అయితే అనడం జరిగింది. సో ఇండియాలోనే ఫస్ట్ ఫుల్లీ సోలార్ విలేజ్ ఏది అంటే గుజరాత్ రాష్ట్రంలో మొహసనా జిల్లాలో ఉన్నటువంటి మొతేరా గ్రామం అండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా, పరిశుభ్ర నగరాల్లో ఇండోర్ నంబర్ 1గా నిలిచింది. ఇండోర్ ఏ స్టేట్లో ఉంటుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో ఇండోర్ ఇక్కడ చూసినట్లయితే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో మరోసారి ఇండోర్ సత్తా చాటింది. వరుసగా 6వసారి అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తొలి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో వరుసగా 6వసారి అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈ జాబితాలో సూరత్, నావీ ముంబై 2-3 స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాదికి ప్రకటించినటువంటి స్వచ్ఛ జాబితాలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా, ఇక్కడ చూసినట్లయితే మిగిలినటువంటి రాష్ట్రాలు వచ్చేసి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 2-3 స్థానాల్లో నిలిచాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. 1,00,000లోపు జనాభా కలిగినటువంటి నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్లని తొలి స్థానంలో నిలిచింది అని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా 1,00,000కు పైగా జనాభా కలిగినటువంటి గంగా నగరాల జాబితాలో హరిద్వార్ తొలి స్థానంలో నిలిచింది. 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగినటువంటి గంగా నగరాల జాబితాలో బిజ్నౌర్, అలాగే కన్నౌజ్, గుర్తు ముక్తకేశ్వర్ టాప్ 3లో చోటు దక్కించుకున్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. మరొక అప్డేట్ వచ్చేసి మహారాష్ట్రలోని దేవాలి అత్యంత పరిశుభ్ర కంటోన్మెంట్ బోర్డుగా తొలి స్థానం దక్కించుకుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇంకా మరొకటి వచ్చేసి రోజ్గార్ మేళా అని చెప్పేసి రీసెంట్గా మోడీ ఒక స్కీమ్ని అయితే లాంచ్ చేశాడు. ఆ స్కీమ్ ఏంటంటే 10 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి ఉద్దేశంతో ఈ రోజ్గార్ మేళాని లాంచ్ చేయడం జరిగింది. మీకు కూడా తెలుసు, ఇందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించినటువంటి వేకెన్సీస్ని కూడా రిక్రూట్ చేసే విధంగా, అది కూడా 1.5 ఇయర్లో ఈ రిక్రూట్మెంట్స్ చేసే విధంగా దీనికి సంబంధించి రోజ్గార్ మేళాను
ప్రధాని మోడీ లాంచ్ చేయడం జరిగింది. ఇంకా ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. తొలిసారిగా అల్యూమినియం గూడ్స్ రైల్ని దీనికి సంబంధించి ప్రారంభించారు. అల్యూమినియంతో తయారైనటువంటి గూడ్స్ రైలును రైల్వే శాఖ తొలిసారి భువనేశ్వర్ నుంచి నడిపింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జెండా ఊపి దీన్ని ప్రారంభించారు. ఉక్కుతో తయారైనటువంటి రేక్ కంటే కూడా ఇది అతి తేలిగ్గా ఉండడంతో పాటు ఎక్కువ సామగ్రిని తరలించేదిగా రూపొందింది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మరొకటి వచ్చేసి మాన్గఢ్ ధామ్ను జాతీయ స్మారక చిహ్నంగా కేంద్రం ప్రకటించిందండి. మాన్గఢ్లో నవంబర్ 1న జరిగినటువంటి కార్యక్రమంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రధాని మోడీ ఈ విషయాన్ని ప్రకటించారని చెప్పేసి మెన్షన్ చేశారు. మాన్గఢ్ ధామ్ ఇక జాతీయ స్మారక చిహ్నంగా ఉంటుందన్నమాట. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి లాస్ట్ వన్, సింబెక్స్ 2022 విశాఖలో ఇండో సింగపూర్ నౌక విన్యాసాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ కొన్ని ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా వేరే దేశాలతో. సో అందులో భాగంగా ఇండియా అండ్ సింగపూర్ ఒక నౌకా విన్యాసం అయితే చేసింది. దాని పేరు సింబెక్స్ 2022 అండి. అది ఎక్కడ అంటే విశాఖలో. విశాఖ తీరం బంగాళాఖాతంలో భారత్ సింగపూర్ ద్వైపాక్షిక మ్యారిటైమ్ సింబెక్స్ 2022 విన్యాసాలు అక్టోబర్ 26, 27 తేదీల్లో నిర్వహించినట్లు తూర్పు నౌకాదళ వర్గాలు తెలిపాయి. 28వ తేదీన ప్రారంభమైనటువంటి సీ ఫేజ్ విన్యాసాలు 30 వరకు కొనసాగినట్లుగా పేర్కొన్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారండి. సో ఇవి నవంబర్ వరకు ఉన్నటువంటి జాతీయ కరెంట్ అఫైర్స్ అండి, నేషనల్ కరెంట్ అఫైర్స్. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.